యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోయే అంశం రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు అత్యంత ఎక్కువ అంటే 150 సుమారు పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందండి. ఎంతోమంది ఏపీపీ ఎగ్జామినేషన్ యాస్పిరెంట్స్ అలాగే జ్యుడిషియల్ సర్వీస్ యాస్పిరెంట్స్ కూడా ఎంతో ఆసక్తితో ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవటం అనేది జరుగుతుంది. సో ఈ క్రమంలో ఎగ్జామినేషన్ తాలూకు ఎలిజిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది, అలాగే పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సెషన్లో మనం ముఖ్యంగా తెలుసుకోదగిన అంశం అండి. దీని ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఎవరైతే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామినేషన్ అనే రాయాలని చెప్పి ఎంచుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా లా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అలాగే 3 సంవత్సరాల పాటు వాళ్ళు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలండి. అంటే డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ నుంచి 3 years పూర్తయి ఉండాలి. ఈ ఎగ్జామ్ రాయడానికి ఉండాల్సిన సెకండ్ ఎలిజిబిలిటీ అది. థర్డ్ ఎలిజిబిలిటీ ఏంటంటే ఏజ్ వయోపరిమితి అండి. 34 సంవత్సరాల లోపు అంటే జనరల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో ఓసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు 34 సంవత్సరాల లోపు వయోపరిమితి కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకొక 5 సంవత్సరాల వయోపరిమితి అదనంగా ఉంటుందండి. అంటే 39 సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ ఎగ్జామినేషన్ రాయొచ్చు. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వికలాంగ కోటాలో ఎవరైతే ఎగ్జామ్ రాయదలుచుకుంటారో వాళ్ళకి 10 సంవత్సరాలు అదనంగా ఇవ్వటం జరుగుతుందండి. అంటే 34 + 10 అంటే 44 సంవత్సరాల వరకు కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఉన్న వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయటానికి అర్హులు అవుతారు. సో ఫస్ట్ లా గ్రాడ్యుయేషన్, సెకండ్ 3 years స్టాండింగ్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ నుంచి, అలాగే థర్డ్ వచ్చేసరికి ఏజ్ వయోపరిమితి. ఓసీకి 34, ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీల వాళ్ళకి 38, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 44 సంవత్సరాల వరకు కూడా ఈ ఎగ్జామ్ రాసే ఎలిజిబిలిటీ ఉంటుందండి. అయితే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామినేషన్ అనేది 2 పేపర్లు కలిగిన ఒకే ఏకకాలంలో జరిగే పరీక్ష అనేది. అంటే సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, ఒక స్టేజ్లో మాత్రమే జరుగుతుంది ఎగ్జాము. అందులో 2 పేపర్ల మీద మీ నాలెడ్జ్ టెస్ట్ చేయటం జరుగుతుంది. ఒక పేపర్ ఏమో దాని పేపర్ 1 అంటాము. దాంట్లో ఆబ్జెక్టివ్ వైజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడగటం అనేది జరుగుతుంది. 200 questions for 100 marks అడగటం అనేది జరుగుతుందండి. పేపర్ 2 వచ్చేసరికి డిస్క్రిప్టివ్ అంటే రాతపూర్వకంగా ఉండే పరీక్ష. ఈ పేపర్ 2 వచ్చేసరికి 100 marks జరుగుతుందండి. అయితే దీంట్లో పేపర్ 1కి పేపర్ 2కి కూడా ఒకే సిలబస్ ఉంటుందండి. అంతా కూడా క్రిమినల్ లాస్ మీద, క్రిమినల్ యాక్ట్స్ మీద జరగటం అనేది జరుగుతుంది. దాంట్లో క్రిమినల్ మేజర్ యాక్ట్స్ మీద అంటే సిపిసి, సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్టు, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ఆర్డర్స్, అలాగే క్రిమినల్ మైనర్ యాక్ట్స్, సెంట్రల్ యాక్ట్స్, స్టేట్ యాక్ట్స్ కింద విభజించి ఉంటాయండి. అలాగే సెంట్రల్ మైనర్ యాక్ట్స్, స్టేట్ మైనర్ యాక్ట్స్. సో ఈ సిలబస్ మొత్తం కూడా మీకు కింద డిస్క్రిప్టివ్ బాక్స్లో మెన్షన్ చేయటం అనేది జరుగుతుంది. సో ఈ యాక్ట్స్ మీద మీకు కమాండ్ అంటే ప్రైమరీ నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకోవటం ద్వారా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో పేపర్ 1 క్రాక్ చేయడానికి అది ఈజీగా ఉంటుందండి. పేపర్ 2 వచ్చేసరికి డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో ఉంటుంది. సో దీని తాలూకు మెటీరియల్స్ ఏం చదవాలి అనే దాని మీద గతంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామినేషన్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని ఒక సెషన్ చేయటం జరిగింది. ఆ సెషన్ తాలూకు లింక్ కూడా కింద డిస్క్రిప్టివ్ బాక్స్లో ఉంటుందండి. ఆ లింక్ ద్వారా ఏపీపీ ఎగ్జామినేషన్కి ఏ మెటీరియల్ చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు ఒక అవగాహన ఏర్పరచుకోవచ్చు. సో ఈ సమాచారంతో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్ రాయదలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాస్పిరేషన్కి తగ్గ ప్రాథమిక సమాచారం అంది ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మీ సతీష్ కుమార్ వీర్లా.